మహాపరిశుద్ధురా పరిశుద్ధురా పరిశుద్ధురా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాయన. గడిచిన వారమంతా కాచి కాపాడి మరలా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రభువా, ప్రత్యేకంగా నీ సంఘము ప్రపంచమంతా కూడా కలిసి సహవాసంగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రతి దేశంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి చిన్న చిన్న దీవుల్లోనూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. భౌతికంగా వారిని మేము చూడనప్పటికీ ఆత్మీయంగా నీ వాక్యము ద్వారా మేము వారందరితో పాటు పాల్గొంటూ ఉన్నాం. ప్రభువా, మా ముందు ఉంచిన నీ నిబంధనకు గుర్తైన బలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మీరు జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఎన్నుకొని నీ రాజ్యంలో మమ్మల్ని భాగస్వాములుగా మీరు చేసుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అర్హత లేని విశ్వాసులు, అర్హత లేని మనుషులుగా మీరు మమ్మలను ఎన్నుకొని రక్షించుకొని ప్రేమించి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, ఈరోజు మాకు మీరు తీసుకురాబోయే వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మాతో మాట్లాడండి, బలపరచండి. మమ్మల్ని నీకు ఇంకను దగ్గరగా చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మాలో ఉన్న చెడుతనాన్ని తీసివేసి ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో వాటన్నిటిని మేము విడిచిపెట్టి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ స్వారూప్యంలో మమ్మల్ని తయారు చేయండి. మా క్రైస్తవ నడకలో మా ప్రతి ఒక్క ఆత్మీయ అవసరతను మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మరలా మేము స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ రాజ్యంలో ఉంటామన్న నిరీక్షణ మాకు దయచేశారు. మరణం మీద భయాన్ని తీసివేసి మమ్మల్ని మీరు నిలబెట్టుకునే విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపడి నీ సన్నిధికి తీసుకురామని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మేమందరం కూడా ప్రభువా మరి ఏక స్వరంతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో నేను స్తుతించే ధన్యతను మాకు దయచేశారు. వాక్యంతో మాతో మాట్లాడండి. ఆరాధనలోను, వాక్యంలోను, బలలోను అంతిమంగా చివరి వరకు మీరు మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని మేము కోరుచున్నాం. మాకు ఆ ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు నాయన. మీరే మహింపరచబడాలి, నీ నామము గణపరచబడాలి. అదే మా ఆశ, మా కోరిక ఉన్నది. ప్రభువా సహాయం చేయండి. అన్ని విషయాలు మాకు తోడుగుండండి. మా మనసులో ప్రభువా కేవలము నీ ఆలోచన కలిగే ఉండేటట్టు సహాయం చేయండి. మరి ఏ ఆలోచన మాకు లేకుండా కేవలము నీ ఆలోచన మాత్రమే మాకు ఉండేలాగా సహాయం చేయండి. మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు. నీ స్వరము ప్రభావం మాతో మాట్లాడుతుండగా మా హృదయంలో నాయన ఆనాడు పెంతెకొస్తు దినమున పేతురు మాట్లాడినప్పుడు ఎలాగైతే వారి యొక్క హృదయము లోపల ఎట్లాగైతే నొచ్చుకుందో ఆ రీతిగా ప్రభావ మా వాక్యము మా హృదయ లోపలికి వెళ్ళి అది మార్పుని తీసుకొచ్చేటటువంటి సహాయం చేయండి. నీ వాక్యము రెండంచుల కలిగిన ఖడ్గము నాయన, అది లోపల హృదయంలో అది మార్పును తీసుకొచ్చేది. మాతో మాట్లాడండి నాయన. ఒట్టి మాటలు కాదు కానీ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అది మా హృదయంలో పనిచేయలాగిన సహాయం చేయండి. మా మనసులన్నింటినీ కూడా మీ దగ్గరే క్యాప్టివిటీ అయ్యేలాగా సహాయం చేయండి నాయన. ఈరోజు నీ దాసులతో మాతో మాట్లాడమని మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి ఈ సమయంలో ప్రభువా నేను స్తుతించి నేను ఆరాధించుండగా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మా ఆరాధనను మీరు స్వీకరించమని, ఈరోజంతా కాచి కాపాడమని, నీ బిడ్డను త్వరపడి నీ సన్నిధికి తీసుకురామని, ఏ వర్షము ఏ వరద ఏది ప్రభు నీ సన్నిధికి రావడానికి ఆటంకము కాకూడదు నాయన. సిద్ధపరచమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమునకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరండి ప్రభు యేసుని సంతోషగానములతో భజించుడి.
భజించుడి సంతోషగానములతో భజించుడి స్తుతింపరండి ప్రభు యేసుని సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి స్తుతింపరండి అద్భుతముగా మనల రక్షించెను ఆనందముతో నింపెను అద్భుతముగా మనల రక్షించెను అందరము కలిసి పాడదామండి బిగ్గరగా ఆనందముతో నింపెను హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి పరలోక సంతోషం మనకిచ్చెను శాంతి సమాధానం మనకిచ్చెను పరలోక సంతోషం మనకిచ్చెను శాంతి సమాధానం మనకిచ్చెను హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి కృప వెంబడి కృప పొందితిమి మహిమ నుండి మహిమకు నడిపించెను కృప వెంబడి కృప పొందితిమి మహిమ నుండి మహిమకు నడిపించెను హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి అందరము కలిసి చప్పట్లు కొడుతూ పాట పాడదామండి వాక్య సమృద్ధిని మనకొసగెన్ పాలు తేనెలతో తృప్తి పరచెన్ వాక్య సమృద్ధిని మనకొసగెన్ పాలు తేనెలతో తృప్తి పరచెన్ హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి మన సంపూర్ణత మన ప్రభువే శ్రీమానందుటయే గొప్ప భాగ్యము మన సంపూర్ణత మన ప్రభువే శ్రీమానందుటయే గొప్ప భాగ్యము హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి
పరచుడి. స్తుతింపరండి ప్రభు యేసుని, స్తుతింపరండి ప్రభు యేసుని, సంతోషగానములతో భజించుడి, సంతోషగానములతో భజించుడి, స్తుతింపరండి. కువైట్ దేశం నుండి దేవుని సేవకులు సహోదరులు ఆండ్రూ గారు మన మధ్య ఉన్నారు. ఆరాధన వర్తమానాన్ని మనకు వారు అందజేస్తారు. సహోదర సహోదరులకి ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. కువైట్ సంఘము ఉన్న సియోను సంఘము ద్వారా కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువు చేసిన మేలులను ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని ఆరాధించుటకు వచ్చిన వరం వింటున్నాం. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ప్రేమల వల్ల చదివిన లేఖన భాగం దేవుడు దీవించుగాక. ప్రేమగల పరలోక తండ్రి, ఉదయకాలంలో తెలిసిన లేఖన భాగాలను దీవించండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో పరలోక సింహాసనం నుండి పరిశుద్ధాత్మతో నడిపించమని ప్రభువా తండ్రి, దేనికి పనికిన నన్ను కూడా ఈ దేశంలో ఈ ప్రాంతంలో దేవ మందిరములు నడిపించారు. వందనం చెల్లిస్తున్నాం. సమయాన్ని దీవెనకరంగా చేయమని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రేమైన సోదరులారా, మరి చదివిన లేఖన భాగంలో నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరములు బానిసలుగా ఉంటున్నారు. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవాకు మొరబెట్టుకున్నారు. దేవుడైన యెహోవా వారి యొక్క మొరను ఆలకించి మరి దిగివచ్చి వారిని రక్షించుట కొరకాయ, వారిని దేశము నుండి ఆ బానిసత్వం నుండి విడిపించుట కొరకాయ మోషేను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకొనెను. లెక్కకు తక్కువగా ఉంటున్నాం. ఇక్కడ కూడా కూడి వచ్చిన మనము గొప్ప సంఖ్యలో లేము, కొద్ది వరకు ఉంటున్నాం. అయితే దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క జనముగా, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారమై చేరి వచ్చిన వరమంటున్నాం. ఆయన ప్రశస్తమైన రక్తముతో కడుగబడిన వారమై ప్రభు కలువరి శిలువలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని మనము గుర్తించిన వారమై ప్రభువును సేవించినట్లు, ప్రభువును ఆరాధించినట్లు వచ్చిన వరమంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మనల్ని సమస్త జనములలో ఉన్నాము అని ప్రభు, అయితే ఆయన మనల్ని ఎంతగానో నిజముగా ప్రేమించాడు. 8వ వచనము, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలోని మిమ్మను విడిపించెను. దేవుడు మనల్ని ప్రేమించువాడు గనుక దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మనల్ని విడిపించని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడనే యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా పాపముతోనే జన్మించాము, పాపమునకు దాసులమై ఉంటున్నాం, పాపమునకు బానిసలముగా ఉంటున్నాం.
అటువంటి బానిసతలో ఉన్న మనల్ని ప్రభువు ప్రేమించాడు. ఆయన ఎంతో గొప్ప ప్రేమతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారునియందు ఎవరు విశ్వసిస్తున్నారో వారు నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ప్రభు తన తండ్రిని దేవుడు తన కుమారుని మనకి అనుగ్రహించెను. ఆయన ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ అనేది మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమతో, అగప్పే ప్రేమతో కలువరి శిలువ పైన ఆయన కుమ్మరించడు. తండ్రి ప్రేమించినట్లు ఆయన మనల్ని ప్రేమించాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల కూడా దేవుడనే యెహోవా తన యొక్క ప్రేమను కనుపరిచాడు. తన యొక్క ప్రేమను కనుపరిచాడు. పాపములో కొట్టుకొని పోచిన మనము, పాపములో నాశించిపోచిన మనల్ని కూడా దేవుడు గొప్ప ప్రేమతో, అగప్పే ప్రేమతో ప్రేమించాడు. కనుక మనం ఇప్పుడు గుర్తించవలసింది ఏమంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో అతి ఉన్నతమైన ప్రేమ. ఆయన అగప్పే ప్రేమతో ప్రేమించాడు. రెండవదిగా ఆయన అంతము వరకు ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనంలో చివరి వచన భాగంలో అంతము వరకు ప్రేమించెను. ప్రియులారా, మనల్ని ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ప్రభు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మన జీవితాంతం కూడా నిత్యమును ప్రేమించేవాడంటున్నాడు. ఆ ప్రేమను బట్టే నీవు నేను ప్రభు యొక్క రక్షణ పొందిన వరమై ఉంటున్నాం. ప్రభు యొక్క రక్షణను పొందిన వరమైనావు. నీవు నేను రక్షించబడాలి, ఎవరు కూడా నశించకూడదు. అందును బట్టి తండ్రి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభును కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమును వచ్చాను. లూకాసు వార్త 19:10లో చదువుతున్నాం. నశించున్న మనల్ని ప్రభు వెతికి రక్షించుట కొరకాయ తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభును పంపించాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ మనల్ని అనుదినం కూడా వెంటాడి మనల్ని ప్రేమించేవాడు అంటున్నాడు. నశించిపోకూడదు, మనము నరకానికి వెళ్ళకూడదు, పరలోకపు వారసులుగా ఉండాలి. దేవుని ప్రేమను బట్టి, ఆయన చూపించిన అగపే ప్రేమను బట్టి రక్షణను నడిపించాలనే ఉద్దేశంతో మనల్ని అంతం వరకు కూడా ప్రేమించాడు. ప్రేమ వల్ల ఆయన ప్రేమ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మన పాపముల చేత అపరాధముల చేత చచ్చినప్పుడు సైతము మనల్ని మహాప్రేమతో ప్రేమించనని చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన జీవితములు పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన వరమైంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎటువంటి యోగ్యత లేని మనకి, ఎటువంటి అర్హత లేని మనల్ని, ఎటువంటి నీతి లేని మనల్ని ప్రభు ప్రేమించి తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నాము. ఈ రోజున ప్రభును ఆరాధించుటకు వచ్చినటువంటి నీవు నేను కేవలము దేవుని కృపచేతనే రక్షింపబడి ఉంటున్నాం. మన సొంత జ్ఞానాన్ని బట్టి, బలమును బట్టి, లేదంటే వేరొక ఆధిక్యతను బట్టి, వేరొక సామర్థ్యతను బట్టి రక్షణ పొందలేదు. కానీ కేవలం దేవుని కృపచేత రక్షణ పొందిన వరమైంటున్నాం. దేవుని కృపచేత రక్షింపబడిన వరమైంటున్నాం. మనము చచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, మొదటి వచనంలో 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన జీవితంలో పాపము చేత చనిపోయినాం. అయితే ప్రభువు ఆయన కృప చేత రక్షించి క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ.
ఆయన ప్రేమ అంతము వరకు కూడా రక్షించగలే ప్రేమగా ఉంటున్నది. మన చచ్చిన వారమైనప్పుడు కూడా దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించెను. చనిపోయినంటే మనము శ్మశాన భూమికి పోలిసిన మనము దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించి పరలోకపు వారసులుగా చేశాడు. అది దేవుని యొక్క కృప, అది గొప్ప కృప, అది మన జ్ఞానమునకు మించిన ప్రేమ. ఎఫెసీ రాసిన 3:19 చదువుతున్నాం. జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నానని పౌలు రాస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ మన జ్ఞానమును మించినది, మనం అర్థం చేసుకోలేము. ఆయన ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు మనము అర్థం చేసుకోలేము. మన జ్ఞానానికి మించిది. దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు అంత గొప్పగా రక్షించాడు. 40వ కీర్తన 2వ వచనంలో ఆయన జిగట వంటి గుంటలో నుండి దావీదు రాజుని మరి పైకి లేపిన వాడైంటున్నాడు. 40వ కీర్తన 2వ వచనంలో జిగట వంటి గుంటలో నుండి పైకి లేవలేని పరిస్థితిలో తన ప్రభుని యేసుక్రీస్తు వారు తన హస్తాన్ని చూపించి చాచి నిన్ను నన్ను పైకి లేపాడు. పాపపు కూపములో నుండి, పాపపు ఊబిలో నుండి, పాపపు యొక్క గుంటలో నుండి లేపిన వాడంటున్నారు. జన్మముతోనే పాపినని దావీదు రాజు 51వ కీర్తన చెబుతున్నాడు. నిజముగా మీరు నేను జన్మముతోనే పాపముతో బ్రతికిన వరం వింటున్నాం, జీవించిన వరం వింటున్నాం, జన్మించిన వరం వింటున్నాం. ఆ పాపమునకు విడుదల లేదు. ఆ పాపం నుండి విడిపించడానికి మనకి శక్తి సరిపోదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభును ఈ లోక రక్షకుడుగా పంపించాడు. అందును బట్టి ప్రభువు నిన్ను నన్ను రక్షించిందని బట్టి ప్రభును స్తుతించబద్దులమైంటున్నాం. ఇర్మీయా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, నా కృప నీకు ఎప్పుడు కూడా విడిచిపోదు. ఎల్లప్పుడూ దేవుని కృప శాశ్వతమైన ప్రేమ. అది ఎప్పుడు ప్రారంభించబడింది? ఆ ప్రేమ కలువరి సిలువలో, లేదంటే భూమికి పునాదులు వేయబడక ముందే ప్రభు అట్టి ప్రేమ నీ పట్ల నా పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక భూమికి పునాదులు వేయబడిందే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని మనమే ఏర్పరచుకోలేదు, ఆయనే మన సృష్టికర్త. మనం ఆయన మేపు గొర్రెలము. కాబట్టి దేవుని మందిరం వచ్చిన మీరు నేను కూడా మనం కేవలము ప్రభువుని స్తుతించబద్దులమై ఉంటున్నాం. అన్ని సమయాల్లో కూడా ప్రభువు చేసిన మేలులు. దావీదు రాజు 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన నామును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం మేలును మరువకుము. ఎందుకు దావీదు రాజు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడంటే అంత గొప్పగా దేవుడు రక్షించాడు. దేవుడు అతన్ని రక్షించాడు. పాపపు ఊబిలో నుండి లేపిన వాడైంటున్నాడు. 12వ వచనంలో 40వ కీర్తన 12వ వచనంలో ఆయన ఇక్కడ పాపముల గురించి చెప్తున్నాడు. తల వెంట్రుకల కంటే 12వ వచనంలో లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించున్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అటువంటి దీనస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో దావీదు ఉంటున్నాడు. తల ఎత్తి చూడలేకపోయినాడు. దోషములు ఆయన తరిమి కొట్టుచున్నవి. ప్రియులారా, ఈ లోకంలో పాపం మనల్ని వెంబడిస్తూ తరుముకుంటున్నది. అయితే దేవుడు ఆ పాపపు పట్టుదల నుండి, ఆ యొక్క ఊపిలో నుండి, బానిసత్వమైన గృహము నుండి, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా నిన్ను నేను కూడా దేవుడు అటువంటి దాసుల గృహము నుండి విడిపించాడు. పాపమునకు బానిసలుగా ఉన్నట్టు స్థితి నుండి మనల్ని పైకి లేపింటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి విమోచించుటకు, వారిని నడిపించుటకు దేవుడైన యెహోవా మోషేనే ఏర్పాటు చేసుకుని ఎలాగ పంపించాడో మనల్ని పంపించడానికి ఏ తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని యేసుక్రీస్తు ప్రభునే ఈ లోకానికి పంపించాడు. అందును బట్టి మీరు నేను కూడా రక్షణ పొందడానికి ఆయన కలువరి సిలువలో శ్రమలు పొంది, కలువరి సిలువలో గాయపరచబడి, కలువరి సిలువలో నలుగుగొట్టబడి, కలువరి సిలువలో గొప్ప క్రయం చెల్లించాడు. పాప విమోచన కొరకై తన సొంత రక్తాన్ని చిందించాడు. రక్తము చిందించకుండా మరి పాప క్షమాపణ లేదు అని లేఖనంలో చదువుతున్నాం.
కాబట్టి పాత నిబంధన కాలములో బలులు అర్పించారు, అయితే వారి పాపములు క్షమించబడలేదు. ఏటేటా వారు బలులు అర్పించినప్పటికీ కూడా వారి పాపములు క్షమించబడలేదు. ప్రతి ఏట కూడా పాపములు జ్ఞాపకాన్ని తీసుకుని రాబడింది. కనుక ప్రియులారా, మన పాపములు క్షమించి భూమికి పునాది వేగపడక ముందే మన సముద్ర అగాధములో దేవుడు పడేసుంటున్నాడు. మీకా పుస్తకము 7వ అధ్యాయం చదువుదాం, 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేను, వారి పాపములన్నీ సముద్ర అగాధములో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులు ప్రమాణించిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. 7వ అధ్యాయం 2వ కూడా మన పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేవాడు అంటున్నాడు. ఇక్కడ మన పాపం దోషమును సముద్ర అగాధములో పడవేసి ఉంటున్నాడు. 103వ కీర్తనలో కూడా 12వ వచనంలో తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం మన పాపములను ఆయన దూరపరిచి ఉంటున్నాడు. 103వ కీర్తన 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరపరిచున్నాడు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారిలా జాలిపడును. పడమటికి తూర్పు మన పాపములు దూరపరిచున్నాడు. నువ్వు ఎన్నటికీ ఇంకా పాపము చేయలేదు అనే ఉద్దేశముతో ప్రభు మన పాపములన్నీ కూడా తన స్వరక్తముతో తుడిచివేశాడు. ఆయన ప్రేమ అగపే ప్రేమ, అంతవరకు ప్రేమించాడు. ఆయన మనము చచ్చిన వారమై ఉండగానే సహితము మనల్ని ప్రేమించి ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. మన కొరకై సమస్తమును అర్పించాడు. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, కనుక ప్రియులారా, మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు లోకరక్షకుడుగా. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన సొత్తుగా చేసుకున్నట్టుకు. మీరు నేను ఆయన సొత్తుగా ఎంచబడిన వారం వింటున్నాం, స్వకీయ జనముగా చేసుకొనబడిన వారం వింటున్నాం. యాకోబు కూడా తన జీవితంలో 135వ కీర్తన 4వ వచనంలో దేవుడు యాకోబును ఏర్పరచుకొనెను, ఇశ్రాయేలును స్వకీయ సంపదగా చేసుకొనెను. యాకోబు కూడా మనందరికీ తెలుసు, మోసగాడు, వంచకుడు. మరి అటువంటి యాకోబుని దేవుడు ఏర్పరచుకునేను, స్వకీయ సంపదగా చేసుకునేను, స్వకీయ సంపదగా ఏర్పరచుకునేను. మోసగాడంటే యాకోబు జీవితం మార్చినట్లు దేవుడు నిన్ను నన్ను కూడా మోసము నుండి పాపము నుండి విడిపించిన వాడై ఆయన సొత్తుగా ఆయన జనముగా స్వరక్తమిచ్చి కొని ఉంటున్నాడు. అందుకొరకై యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి మన కొరకై కలువరి శిలువపైన మరి మ్రాను పైన వేలాడదీయబడి ఉంటున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. 1 తిమోతి రాసిన పత్రిక 2:5వ వచనము, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడైన యెహోవా మోషేను మధ్యవర్తిగా పంపించాడు. నిన్ను నన్ను రక్షించుటకు మధ్యవర్తిగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు నరుడిని మన కొరకై పంపించాడు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనుషుని శరీరధారి అయి మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వాక్యము శరీరధారి అయి కృపాసంత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మన మధ్య నివసించెను. పరలోకమును విడిచిపెట్టి, ఐశ్వర్యను విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, తండ్రితో సమానముగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రియులారా, మనల్ని రక్షించడానికి మన మధ్య ఆయన నివసించిన వాడంటున్నాడు. శరీరధారి అయి తగ్గించుకొని సిలువపైన శ్రమలు పొంది మరి ఎంతో వేదనతో మరి ఆయన శ్రమపడి
గాయపరచబడి ఎంత హింసలు పొందినా కూడా నోరు తెరవకుండా ఆయన శిలువ పైన మరణించాడు, మన పాపములను మోసింటున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క బాధ ఎవరికి అప్పగించుకున్నాడు? తన్నిన దేవుడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ప్రియులారా, ఆయన కపటము లేదు, పాపము లేదు, మరి నోరు తెరవలేదు, దూషింపలేదు. ఆయన కూడా శ్రమను పొందాడు. ఆ తీర్పుని, న్యాయమైన తీర్పుని ప్రభువు ఎంచుకున్నాడు. ఎవరి కొరకు ఎంచుకున్నాడు? నీ కొరకు, నా కొరకు. ఆయన పొందిన తీర్పు న్యాయము, ప్రజల క్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజల యొక్క మరి విమోచన కొరకు ఈ తీర్పు న్యాయమని శిలువ పైన నోరు తెరవకుండా, కపటము లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన మౌని అయి మరి గొర్రెపిల్ల వదకు తెచ్చిన గొర్రెపిల్ల వలె, యెషయా గ్రంథం 53 చదువుతున్నాం. అలాగున ప్రభు మన కొరకై శ్రమ పొంది మరణించాడు, పాతిపెట్టబడి పునరుద్ధానుడై లేచాడు. ఈ రోజున మనం ప్రభు దినముగా ఆచరిస్తూ ఎందుకు ఆచరిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం? మన ప్రభువు సజీవుడు, నా ప్రభువు సజీవుడు. యోబు కూడా తన జీవితంలో అనుభవించి, నా ప్రభువు సజీవుడు, ఆయన మరణించినప్పుడు కూడా తిరిగి పునరుద్ధానుడై లేచుంటున్నాడు. కనుక ఈరోజు నీవు నేను రక్షణ పొందినంత మనము, పాప క్షమాపణ పొందిన నిశ్చయిత కలిగినంత మనము ప్రభువుని ఆరాధించే బద్దులమైంటున్నాం. ఆయన మన కొరకై సిలువలో వేలాడి మన కొరకై శ్రమలు పొంది ఆ తీర్పు న్యాయమని ఎంచి దేవుని తీర్పునకు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి సమర్పించుకున్నాడు. మన దోషములన్నింటినీ క్షమించుటకు తన్ను తాను సమర్పించుకున్నాడు. ఈ సమయంలో ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి దేవుడు మరి కార్చినంటి రక్తము ద్వారా రక్షింపబడినామని ఎరిగిన వరమై దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను గుర్తించి మనము ప్రభువును ఆరాధిస్తాం. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాదిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు, రాజాదిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి
పరమ సౌభాగ్యమునిచ్చే మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. ఆరాధనకు సహాయకరముగా మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను చూద్దాము. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9వ వచనం నుంచి నేనే చదువుతున్నాను. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహముగా కనబడెను. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనము, 10వ వచనం చూడండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. పెద్దలలో ఒకడు యోహాను భక్తుడిని అడుగుతున్నాడంట. పరలోకము ఆయన దర్శనం గనుక అది చూస్తూ ఆయన అడుగుతున్నాడు యోహాను భక్తుడిని. ఆ పెద్దలలో ఉన్న ఒకడు ఏమని, తెల్లని వస్త్రములు ధరించుకుని వీరందరూ ఈ జనాంగమంతా ఎవరు అని అడిగితే, ఎక్కడి నుండి వచ్చిరి అని అడిగితే, అందుకు యోహాను భక్తుడు అన్నాడంట, అయ్యా నీకే తెలియననగా ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను అనగా తమ పాపపు వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడే తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అది పరలోకంలో ఉండే సీన్. అయితే అక్కడ ఎవరున్నారంట, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి వంశంలోనూ ఇంకా అనేక రకాల వారిని అక్కడ ఆయన చూపిస్తూ అంటున్నాడు, వీరందరూ ఉన్నారు. వీరందరూ లెక్కింపజాలలేనంత గొప్ప జనాంగముగా వారు ఏం చేస్తున్నారంట, దేవుని ఎదుటను గొర్రెపిల్ల అంటే తండ్రి అయిన దేవుని ఎదుటను గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు తన రక్తమును చిందించి వధింపబడిన క్రీస్తు యేసు అనబడిన గొర్రెపిల్ల ఎదుటను వారు ఏం చేస్తున్నారంట, సాష్టాంగపడి నమస్కారము చేయించు మా రక్షణకై నీకు స్తోత్రము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంట, గొప్ప శబ్దముతో దేవునిని స్తుతిగానము చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు, అదే మనకు మాదిరి. పరలోకంలో ఎటువంటి ఆరాధన క్రమము ఎటువంటి స్తోత్రము వారు చెల్లిస్తున్నారో అదే మనకు కూడా మాదిరి. అదే మనము కూడా దాన్నే ఫాలో అవ్వాలి. మన పితరులు అదే చేశారు, మన పెద్దలు అదే చేశారు, నెక్స్ట్ మనము కూడా అదే చేయాలి. దేవుడు అటువంటి క్రమమునే మన దగ్గర నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాడు కదా. అక్కడ అదే ఉంది ఏంటి, సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును
మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో చెప్పుచున్నారంట. మరి ఈ జనాలందరూ కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ ఎవరని యోహాను భక్తుడిని అడిగితే అక్కడ భక్తుడు మంచి ఆన్సర్ చెప్పాడు. ఏంటి? దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తములో వారి పాపపు వస్త్రమును కడుగుకొని వాటిని తెలుపు చేసుకొని వారిని వారు శుద్ధి చేసుకొని దేవుడిచ్చిన రక్షణ పాత్రను వారు అంగీకరించి స్వీకరించి వారు ఈ సన్నిధానములో ఉన్నారు. అందుకే అక్కడ 15వ వచనంలో మంచి మాట రాశాడు. ఏంటి? వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి గనుక, లేకపోతే అందువలన అని ఉంది అక్కడ. వారు వారి పాపములను విడిచిపెట్టి వారి పాపములను కడుగుకొన్నారు గనుక, అందువలన వారికి ఏమి ఇచ్చాడంట దేవుడు? సింహాసనం ఎదుట నుండి రాత్రింబగళ్ళు దేవుని స్తుతించుకునే ధన్యత, పరలోక రాజ్యంలోనికి చేర్చే ధన్యత, ఆయనను నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతించుకునే ధన్యత దేవుడు వారికి దయచేశాడు అని పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా రాసింది కదండి. ఎవరికంట? పరలోక రాజ్యంలోనికి ప్రవేశము. పాపములను కడుగుకొని వారి హృదయంలోని డాగులన్నింటినీ తుడుచుకొని ఎవరి దగ్గర? మీరు గోదావరి స్నానాలు చేస్తేనో లేకపోతే కాశీ వెళ్ళి స్నానం చేసి వస్తేనే ఈ పాపం పోదు. అలా పోయేలా ఉంటే ఈ పాటికి ఎంతోమంది వెళ్ళిపోయేవారు. దేవుడు అటువంటిది ఇవ్వలేదు. మరి పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటి? ఆయన కృపచేతనే నీవు నేను రక్షింపబడ్డాము. మన పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన కృప ద్వారానే మనకు కలిగింది. ఆయన రక్తములోనే మనకు విడుదల విమోచన కలిగి ఉన్నది. అటువంటి రక్తములో అటువంటి పరిశుద్ధుడైన ఆ దేవుని క్రీస్తు యేసుని రక్తములో నీవు నేను కడుగబడినందుకు దేవునికి మహాశబ్దముతో ఏం చేయాలంట? మా రక్షణకు కర్తవైన దేవా నీకు స్తుతులు స్తోత్రములు అని మహాశబ్దముతో మనము చెప్పాలి. దేవునికి ఇవ్వగలిగిన సమయం ఇది మాత్రమే. అవునండి, మిగిలిందంతా దేవుడి దగ్గర నుంచి ఇన్కమింగే కదా మనకి. అడగడం పొందుకోవడం, అడగడం పొందుకోవడం, అడగడం పొందుకోవడం. మరి దేవునికి కూడా నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలిగా. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చేసింది కదా, ఏ చిన్నదైనా పెద్దదైనా రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. అదే ట్రెండ్ మనం దేవుని దగ్గర కూడా ఫాలో అవ్వాలి. మరి దేవుడికి నీ హృదయాన్ని ఇచ్చి అదే రిటర్న్ గిఫ్ట్గా నువ్వు దేవునికి ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతకంటే ప్రెషియస్ గిఫ్ట్ లేకపోతే అంతకంటే విలువైన బాక్స్ నువ్వేమీ ఇవ్వలేవు దేవునికి. దేవునికి ఇవ్వాలనుకున్నా ఆయన ఏమి కోరుకోవట్లే. ఆయన బలులైనను అర్పణలైనను ఆయన కోరుటలేదు. కానీ విరిగిన నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలి కదా. అటువంటి బలి దేవునికి నీవు నేను అర్పించుకోవాలి. మరి అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా.
అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. విశ్వాసులు అంటేనే దేవుని మీదే విశ్వాసము. ఎటువంటి చెడు పరిస్థితులు వచ్చినా కూడా భయపడని వ్యక్తినే విశ్వాసి అంటారు. దేవుని నుండి నిన్ను దూరం చేసే ఏ పరిస్థితికి కూడా భయపడని వ్యక్తే విశ్వాసి. అటువంటి వారిదే పరలోక రాజ్యం, డౌట్ లేదు అందులో. పరలోక రాజ్యము వెళ్ళని వారిలో మొట్టమొదటి ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే వెళ్ళని వారిలో, వెళ్ళేవారిలో కాదు, వెళ్ళని వారిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే పిరికోరదంట, పిరికి వాళ్ళదే. ఏ విషయం పిరికి? కుక్కనో నక్కనో పిల్లినో చూసి భయపడేవారు కాదంట. దేవుని విషయంలో సేవకి, మందిరానికి, ప్రార్థనకి, ఆయన నిమిత్తమై సాక్షిగా నిలబడడానికి, అమ్మో కష్టం వచ్చింది, అమ్మో వర్షం వచ్చింది, అమ్మో ఇబ్బంది వచ్చింది, అమ్మో ఇంకోటేదో వచ్చింది అని భయపడతారే. దేవుని సంఘము అలా ఉండదంట, రక్షణ పొందే సంఘం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో స్మరణ అనే ఒక సంఘానికి రాస్తూ ఆ సంఘం యొక్క క్వాలిటీ, ఆ సంఘములో ఉన్న విశ్వాసుల పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే విశ్వాసులకి దేవుడు అంటే చాలా చులకన. వారి దృష్టిలో దేవుడు పెద్దవాడు కాడు. దేవుణ్ణి వారు పెద్దగా ఘనంగా చూడకుండా చులకనగా చిన్నగా చూసేవారు ఎక్కువ మంది ఉంటారు. 90% క్రైస్తవులంట యేసు ప్రభు గురించి అసలు ఎవరికి చెప్పనే ఉండరంట. వారి యొక్క రక్షణ నాకు చాలా డౌటే, వారు పొందారనేది నాకు చాలా డౌటే అన్నాడు ఆయన. రక్షణ పొందిన వారు పంచుకోకుండా ఉండరు. మంది చచ్చిపోయిన ఫెయిత్ కాదు, చచ్చిపోయిన రక్షకుడు అసలా కాదు.
సజీవుడు మన రక్షకుడు. ఆయన యందు సజీవులైన వారు కూడా సాక్ష్యాన్ని పంచుకునే సజీవులే కానీ చచ్చిన విశ్వాసం కాదు. అసలు నాకెందుకులే అనే విశ్వాసం కాదు. ప్రాబ్లం ఏంటంటే అర్థం కాలేదు మనకి మ్యాటర్. స్మరణ 8వ వచనం 2వ అధ్యాయము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపాటి వాడినై ఉండి మృతురై మరలా బ్రతికినవాడు అనగా యేసు ప్రభువు వారు చెప్తున్న సంగతులు ఏంటంటే, నీ శ్రమ, దేవుని కోసం పడ్డ శ్రమ, అప్పులు చేసి పడ్డ శ్రమ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నీ శ్రమ, నీ దరిద్రత అంటే పేదరికం నాకు తెలుసు, అయినా కూడా నువ్వు ధనవంతుడివే. నువ్వు కష్టం ఉందని, శ్రమ ఉందని ఇంట్లో కూర్చోలా, వర్షం వచ్చిందని, వరద వచ్చిందని ఇంట్లో కూర్చోలా. ఒకసారి ఫిలిప్పైన్స్ దేశంలో వరద వచ్చేస్తే, మోకాల దాకా వరద వచ్చేస్తే అందరూ నుంచొని ఆరాధన చేశారు. 2 గంటలు కూడా నుంచొని ఆరాధన చేశారు. వాస్తవం ఇది, ఇంటర్నెట్లో కూడా ఉంది. నుంచొని చేశారు ఆరాధన. అరే, విశ్వాసి అంటే దేనికి కూడా లొంగని వ్యక్తిని విశ్వాసం అంటారు. తలకాయపోటు, నడుము నొప్పి, కాలు నొప్పి, ఒంటి నొప్పి, వీటికి భయపడే వ్యక్తి విశ్వాసి కాదు. అసలు చచ్చినా బతికినా దేవుని కోసమే నేను బ్రతుకుతాను, నా కుటుంబం నేను దేవుని కోసం తప్ప మా కడుపు నింపుకోవడానికి కాదు. అసలు ఇలాంటిది బైబిల్లో ఇలాంటి విశ్వాసం లేదు. అసలు కడుపు నింపుకోవడానికి కాదు. దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచి మన పాపాలు క్షమించి పరలోక రాజ్యంలో నిత్యం ఉండడానికి స్థానం ఇచ్చిన వ్యక్తి మన ప్రభు. అయినను నువ్వు ధనవంతుడివే. ఎవరు తెలిసే ధనవంతుడు? దేవుని కోసం బ్రతికేవాడు ధనవంతుడు, ఏమొచ్చినా కూడా. ఏమండి, ఎవరు ధనవంతుడు? దేవుని కోసము బ్రతికేవారు ధనవంతులు. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు శ్రమ నీకు కలుగు దోషనే నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. దేవునికి తెలిసినట్టు ఇలా సాక్ష్యం, మీరు ఎలా నిలబడ్డారో నాకు తెలిసి అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. శ్రమలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, జైల్లో పెడతాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలంటే అండి, నేను ఎప్పుడు అనుకుంటాను మన ఛత్తీస్గఢ్లో సేవ చేస్తాం, మందిరానికి వెళ్తే చంపేస్తాము అన్నా కూడా, మందిరానికి వెళ్తే చంపేస్తాం అన్నా కూడా వారు మందిరానికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. మన భక్తి ఎక్కడ ఆగిపోయిందో మీరే చెక్ చేసుకోండి దయచేసి. మన దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాము, అతి శ్రద్ధగా మీరు ఆలకించాలని మనం చేసుకుంటూ ఉన్నాను. చెప్పబోయే వాక్యాన్ని మన హృదయంలో నాటబడేటట్టు అతి శ్రద్ధగా మనం వాక్యాన్ని వినాలి, నెమరు వేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మనం ఆలోచించాలి. ఏమండి, మరి ఎంతో దూరం నుంచి కువైట్ దేశం నుండి దేవుని వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సన్నీ గారు, ఆండ్రూ సన్నీ గారు మన మధ్యన ఉన్నారు. మరి వారిని మన మధ్యకు చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాము. దేవుని వాక్యాన్ని మనకు వారు అందజేస్తారు. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రభు వల్ల చేరి వచ్చినట్టు మనము కొన్ని హెచ్చరికలు తీసుకొని ప్రభు వలలో యోగ్యమైన రీతిలో పాలు పొందాలని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు కూడా మనము చదువుకుంటాం. ఇక్కడ మనల్ని హెచ్చరించిన మాట ఏమంటే 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. మన మధ్య ఉంచబడినటువంటి రొట్టె పాత్ర ప్రభుని యేసుక్రీస్తు వారి శరీరానికి, ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తమునకు సాదృశ్యం. అపోస్తలుడైన పౌలు నాకు దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచినటువంటి విధముగా దానిని ఆధారం చేసుకుని పౌలు రాసి ఉంటున్నాడు. ఈ బల్ల సిద్ధపరిచినప్పుడు మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు లేడు. అయితే ప్రభు తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన శ్రమల గురించి, మరణం గురించి, రక్షణ గురించి, విమోచన గురించి, బాధ గురించి అన్నీ కూడా ప్రత్యక్షపరిచాడు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో యేసుక్రీస్తు పొందిన గాయాలు, యేసుక్రీస్తు పొందిన శ్రమలన్నీ కూడా పొందినవాడు. ఎందుకంటే మొదటి వచనం, క్రీస్తును పోలి నేను క్రీస్తును పోలిచి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి. అపోస్తలుడైన పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు. అందును బట్టి ఆయన శరీరములో
ఆయన రక్తములో పాలు పొందడానికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, పరీక్షించుకొని పాలు పొందడి. గతములో మన జీవితంలో ఏదైనా తప్పులు చేసి పాపము చేసి పాపముతో పాపపు హృదయముతో ప్రభు బలలో పాలు పొందకూడదు. కీర్తనలు 66:18 నీవు పాపమును లక్ష్యం చేసినట్లయితే నీ హృదయంలో ప్రభువు ప్రార్థన ఆలకింపడు. కనుక ప్రియులారా, ఈ సమయము బల్లను సమీపించిన మనము పాపమును హృదయంలో లక్ష్యం చేయకూడదు. పాపమును మనం లక్ష్య పెట్టినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభు బలలో పాలు పొందడానికి మనము అర్హులు కాము. ఆచార పద్ధతిలో పొందుతారు కొంతమంది, అలవాటు చొప్పున పాలు పొందుతారు. ఒకవేళ పాలు పొందకపోతే మనకి రక్షణ ఉండదు, లేదంటే ఆశీర్వాదం ఉండదు అని కొంతమంది మూఢనమ్మకంతో పాలు పొందేవారు అంటున్నారు. అయితే ఆ విధముగా పాలు పొందినట్లయితే మనము శిక్షావిధికి గురి అవుతున్నాం. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరులారా, యవనస్తులారా, వారవారము ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చుచున్న మీరు నేను కానీ మరి అయోగ్యమైన రీతిలో పాలు పొందకూడదు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 21, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఇదిగో నన్ను అప్పగించిన వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఎవరిని గురించి చెప్పుతున్నాడు యేసు ప్రభు? యూదా ఇస్కరియోతును గురించి చెప్పుతున్నాడు. యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యులు ఒకటై ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు సంచరించి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ప్రయాణించి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు కూర్చొని భోజనాలు చేసి అట్టి సన్నిహితమైన స్నేహితులలో శిష్యులలో ఒకడు. అయితే ప్రభు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఈరోజు బల్లను సమీపించిన మనము ప్రభువును అప్పగించుచున్న వారముగా ఉంటున్నామా, లేదంటే యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడుగా ఉన్నటి వారమై ఉంటున్నామా? పరీక్షించుకోవాలి. పరీక్షించుకొనకుండా ప్రభు బలలో పాలు పొందకూడదు. పాలు పొందినట్లయితే శిక్షావిధికి గురి అవుతున్నాం. పాలు పొందడం ద్వారా ఆశీర్వాదము లేదు. అనాలోచనతోనూ అయోగ్యముగా పాలు పొందినట్లయితే శిక్షావిధికి గురి అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ నిశ్చయ కలిగిన వారమై పాలు పొందాలి. ప్రతి ఒక్కరి పాపములు పాలు పొందుతున్న ప్రతి వారి పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు రక్తముతో కడుగబడి ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు నా కొరకై రక్తము కార్చాడు, నా పాపముల నిమిత్తమై చనిపోయాడు, నా కొరకై క్రయం చెల్లించాడు అనే నిశ్చయత కలిగి ఆయన రక్తము చేత కడుగబడిన వాడిని నాకు విమోచన కలిగింది. మరి దాసుల గృహములో నుండి, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించిన రీతిగా పాపపు దాసపు గృహంలో ఉన్న నన్ను, పాపమునకు బానిసలుగా ఉన్న నన్ను యేసు ప్రభు విమోచించాడు అని నిశ్చయ కలిగి ఉంటేనే అటువంటి బల్లలో పాలు పొందడానికి సిద్ధమై ఉండాలి. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభును బావి దగ్గర ఆమె వెళ్ళి నీళ్లు చేదుకోవడానికి పోయింది. యేసు ప్రభు తను తానే స్వయంగా వచ్చి ఆ బావి దగ్గర కూర్చుంటా చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభు వెదికి వచ్చాడు? ఆమె కూడా నశించిపోకూడదు, ఆమె నరకానికి పోకూడదు, ఆమెను ప్రేమించి ఆమె పాపాలు కూడా క్షమించబడాలి, ఆమె కూడా పరలోకమునకు వారసులు అవ్వాలనే ఉద్దేశంతో ప్రభు ఆ బావి దగ్గర కూర్చుంటా మనం చూస్తున్నాం. ప్రియులారా, నీళ్లు నిమ్మని అడిగాడు. సమరయుడికి యూదులకు సాంగత్యం లేదు, అయినప్పటికీ కూడా యేసు ప్రభు నీళ్లు ఇవ్వమని అడిగాడు. ప్రియులారా, ఆమెతో సంభాషించాడు. ఆ గ్రామంలో ఉన్నవారు ఆమెతో మాట్లాడేవారు కారు, ఎందుకంటే ఆమె పాపపు జీవితంలో ఉన్నది. అందును బట్టి మిట్ట మధ్యాహ్నము నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభే దూర ప్రాంతం నుండి వచ్చి బావి దగ్గర కూర్చొని ఆమెను సంధించాడు. అందుకనే లూకాసు వార్త 19:10 నశించుచున్న దాన్ని వెదికి రక్షించుట కొరకాయి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. ప్రియులారా, నీవు నేను పాపములో నుండి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. సమరయ స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె
యేసుప్రభు మాటలకి చెవియొగ్గి, యేసుప్రభు మాటలు చెవియొగ్గిన వెంటనే ఆమె హృదయములో దేవుని వాక్యము ప్రవేశించింది. 130వ కీర్తన 119వ కీర్తన 130వ వచనంలో, నీ వాక్యము వెల్లడెగుట ద్వారానే వెలుగు కలిగెను, తెలివి లేని వారికి తెలివి కలిగెను. వాక్యాన్ని, దేవుని వాక్యము, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ప్రియులారా, అట్టి వాక్యాన్ని దేవుడు నీకు నాకు మన చేతుల్లో పెట్టాడు. యేసు ప్రభు మన చేతుల్లో ఉన్నాడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నది. ఆ దేవుని వాక్యమే మన యొద్దకు వచ్చి ఉన్నది. శరీర దారి అయి వచ్చి ఆయన మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మరి స్వయముగా వ్యక్తిగతముగా బావి దగ్గర వెళ్ళి ఆ యొక్క స్త్రీని సంధించి ఆయన మాట్లాడాడు. ఆ పాపములో ఉన్న స్త్రీకి విడుదల ఇచ్చాడు. ఎందుకంటే ఆమె దేవుని వాక్యాన్ని, యేసు ప్రభు వాక్యాన్ని లోపల చేర్చుకున్న వెంటనే వెలుగు ప్రవేశించెను. ఆ వెలుగులో ఆమె చీకటి హృదయము బయటపడ్డది. యేసు ప్రభు అన్నాడు, నువ్వు పలాని వ్యక్తితో జీవిస్తున్నావు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాడని 5 భర్తలను చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపడిపోయి, ప్రియులారా, ఆయన మాటలకి చెవియొగ్గి ఆమె హృదయము మనోనేత్రము తెరవబడి హృదయము వెలుగుమయముతో చీకటి నుండి బయలుపడింది. చీకటిలో నుండి, చీకటి జీవితం నుండి బయటపడింది. నీవు నేను కూడా యేసు ప్రభు వాక్యాన్ని చేర్చుకుంటే హృదయంలో మన యేసు ప్రభు యొక్క వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటే చీకటిలో నివసిస్తాం, మనము వెలుగులోనికి నడుస్తాం. ఎందుకంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా 10వ వచనము, మొదటి పేతురు 2వ అధ్యాయము 10వ వచనము, ఒక్కప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒక్కప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైరి. సమరయ స్త్రీ దేవుని ప్రజగా లేదు, కనికరింపబడినది. నీవు నేను కూడా పాపంలో ఉండి మనము దేవుని చేత కనికరింపబడి మరి ఆ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోని నడిపించినాం. ఆశ్చర్యకరమైన వెలుగులు నడిపించి ప్రభువు యొక్క గుణాతిశయను ప్రచురం చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉంటున్నాం. సమరయ స్త్రీ దేవునికి సొత్తై ఉంటున్నది. ఆమె రక్షణ పొందింది. 28వ వచనములో ఆమె కుండని విడిచిపెట్టి, యోహాను సువార్త 4:28లో కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, రండి నన్ను గురించి చెప్పిన యొక్క వ్యక్తిని చూడండి, ఈయన క్రీస్తు కాడా. ప్రియులారా, ఆమె జీవితము మొట్టమొదటి ఆమె క్రీస్తు అని గ్రహించలేదు. దేవుని వాక్యాన్ని లోపల చేర్చుకున్న తర్వాత ఆమె మార్చబడి రూపాంతరం చెంది ఆమె హృదయంలో మారు మనసు కలిగి యేసు ప్రభు మాటల చేత మారు మనసు పొంది ఊరిలోనికి వెళ్ళి యేసు ప్రభుని గురించి ప్రకటించింది ప్రజలందరికీ. నీవు నేను బలలో పాలు పొందక ముందు యేసు ప్రభుని నమ్ముకొని ఉంటున్నాను, రక్షణ పొంది ఉంటున్నానని ఈ గ్రామంలో, ఈ ఊరిలో, మరి ఉన్న స్థలములో ప్రభుని గురించి ప్రచురించుచున్న వారముగా ఉంటున్నామా, పిరికి వారముగా ఉంటున్నామా? మన సొంత భయం బట్టిగా దేవుని వాక్యం అని చెప్పకుండా, ప్రచురించకుండా, దేవుని కొరకు జీవించకుండా పిరికి వారముగా ఉంటున్నామా? ప్రియులమైన సోదర సోదరులారా, ఈ ఇస్కరేతు యోధ యొక్క చేతులు ఆ బల్లపైన ఉన్నది. కూడానే యేసు ప్రభుదేనే ఉన్నాడు. వారమ్మడి వారం మనం దేవుని ఇంటికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. అయిన బట్టి కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి దూరం ఉంటున్నావా? లేదంటే యూదా ఇస్కరియోతుకు ఉన్నంటి ఆలోచనలు ప్రభువుని అప్పగించాలి, ప్రభువుని మనం అమ్మివేయాలనే ఉద్దేశం కలిగిన వారం ఉంటున్నామా? యేసు ప్రభు మన మధ్య ఉండి వేసిన ప్రశ్న, మన చెయ్యి బల్లపైన ఉన్నది, బల్లపైన వేస్తున్నాం. అయితే యూదా ఇస్కరియోతు లాంటి స్వభావం కలిగిన వారం ఉన్నామా? లేదంటే క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి అపోస్తులైన పౌలు జీవితం కలిగిన వారమై ఉంటున్నామా? అపోస్తులైన పౌలు 1 కొరింథీయులు 9వ అధ్యాయం 20వ వచనంలో తన శరీరం నలుగగొట్టుకొని ఉంటున్నాడు. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 27వ వచనంలో, ఎందుకంటే భ్రష్టుడు కాకుండానట్లు నలుగగొట్టుకొని ఉంటున్నాడు. ప్రియమైన వారలారా,
మనము శరీరం నలుగొట్టుకొని క్రీస్తు కొరకై జీవించిన వరం వింటున్నామా? లేదు, మనము పాపములో సుఖభోగములు అనుభవించే వరం వింటున్నామా? లేదంటే ద్వేషముతో బ్రతుకుతున్న వరం వింటున్నామా? తప్పిపోయిన కుమారులు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమించి తన పోగొట్టుకున్నదంతా కూడా ఏమీ లెక్క చేయకుండా విందు ఏర్పాటు చేసినప్పుడు, పెద్ద కుమారుడు పొలం నుండి వచ్చినప్పుడు ఏమి జరుగుతున్నదని గ్రహించినప్పుడు విందు అంటే ఆయనకి ద్వేషం పుట్టింది, కోపం పుట్టింది. పెద్ద కుమారుడికి విందులోనికి ప్రవేశించలేదు. తండ్రి బయటకు వచ్చి అడిగినా కూడా ఆ ఇంటిలోనికి పోలేదు, ఎందుకంటే ద్వేషము. ప్రియులారా, ద్వేషాన్ని బట్టి తండ్రి ఏర్పాటు చేసిన విందులోనికి పోలేదు. నీలో నాకు ద్వేషం ఉన్నట్లయితే ప్రభు బలిలో కూడా సమీపించకుండా దూరమైపోతున్న వరం ఇస్తున్నాం. అసూయతో దూరమైపోయింటున్నాడు, కోపముతో పెద్ద కుమారుడు దూరమైపోయినాడు. మరి తిరిగి తండ్రి ఇంట్లో ప్రవేశించినట్టు మనము చూడడం లేదు. కనుక ద్వేషము, కోపము ఇటువంటి మన క్రియలు మనం కలిగి ఉన్నట్లయితే క్షమాపణ పొంది ప్రభు బలలో పాలు పొందవలసిన వరం వింటున్నాం. మన కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ బల్లను సిద్ధపరిచుంటున్నాడు, ఈ యొక్క బల్లను మిందును సిద్ధపరిచుంటున్నాడు. మెఫీబోషెతు జీవితంలో కుంటివాడైనప్పటికీ కూడా దావీదు రాజు తన శత్రుత్వం కలిగిన సౌలు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని ప్రేమించి మరి తన యొక్క భవనానికి తీసుకుని వచ్చిన వాడైంటున్నాడు. దావీదు రాజు ప్రేమతో వెతికి తీసుకువచ్చాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ప్రభు బల్లదర ఏర్పాటు చేసిన ప్రభు బల్లదర సమీపింప చేసి ఉంటున్నాడు. కుంటివాడైనంటి మెఫీబోషెతు బల్లదర కూర్చున్నప్పుడు ఆయన యొక్క అవయములు కుంటితనము కనబడలేదు. దేవుడు వాటిని కప్పివేశాడు. సదాకాలము రాజుతో భోజనం చేయటకు ఆజ్ఞాపించాడు. నీవు నేను కూడా సదాకాలం ప్రభువైన యేసుక్రీస్తుతో ఆ యొక్క విందుశాలలో ప్రవేశించినట్లు పాలు పొందినట్లు ప్రభు మనల్ని రక్షించాడు. మన పాపములన్నీ కూడా ఆయన రక్తం చేత కడుగబడి కప్పివేయబడి ఉంటున్నది. ప్రియులారా, అలాగూ నిశ్చయత కలిగిన వారమై పాలు పొందాలి. యూదా ఇస్కరియోతు వలె ప్రతి వారము మందిరానికి వెళుతూ, ప్రతి వారము ప్రభును ఆరాధిస్తూ, వాక్యం చదువుతూ, హృదయం యొక్క ఆలోచనలు వేరుగా ఉండి, దేవునికి దూరముగా ఉండి అప్పగించే వారంగా ఉన్నట్లయితే ప్రభు వల్ల పాలు పొందుకుని అట్టి వారిని ప్రభు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము చివరి వచనము 70వ వచనము, అందుకు యేసు, నేను మిమ్మును 12గుని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ప్రియులారా, అటు వారిని యేసు ప్రభు ఏమంటున్నాడు? సాతాను. 12 మందిలో ఒక్కడు సాతానుడు చోటిచ్చాడు. అపోస్తలుల పౌలు 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడి. 4వ అధ్యాయం 7వ వచనం, అపవాదికి చోటు ఇయ్యకుడి. ప్రియులరా, చోటిచ్చాడు ఎవరు? యూదా ఇస్కరియోతు. అందును బట్టి యేసు ప్రభును అప్పగించాడు. ప్రియులరా, నీవు నేను చోటిస్తే మన ప్రభును అప్పగించిన వారం వింటున్నాం. 29వ వచనం, వినువారికి మేలు కనుగొన్నట్లు అవసరం బట్టి క్షమాభి వృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. మన యొక్క నోట ఎటువంటి భాష వస్తున్నది? సంఘము వెలుపల ఎటువంటి భాష కలిగి ఉంటున్నాం? ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాం? మంచి మాటలతో క్షేమం కలిగే మాటలు మాట్లాడుతున్నామా? దుర్భాష కలిగిన మాటలు మాట్లాడుతున్నామా? కోపం వచ్చినప్పుడు మన రంగు వేరు, ద్వేషం వచ్చినప్పుడు మన రంగు వేరు, లోపలి వచ్చినప్పుడు ఒక రంగు వేరు. ప్రియులరా, అటువంటి వేషధారణతో ప్రభు బలలో పాలు పొందకూడదు. వేశ్యలకు మరి దేవుని రాజ్యములో ప్రవేశం ఉంది, వేషధారులకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. పరిసయ్యుడు సద్దూకైలు వేషధారి వలె లూకాసు వార్త 18లో నిలబడి ప్రార్థన చేస్తాడు. అయితే సుంకరి రొమ్ములు కొట్టుకొని ప్రభు ఆకాశమే కన్నులెత్తి చూచడం కూడా యోగ్యుడు కాదని ఒప్పుకున్నాడు. ప్రభువును అతని నీతిమంతుడుగా తీర్చి ఉన్నాడు. కనుక ఉదయకాలమున ప్రభు పొలలో పాలు పొందిన మనము ఎటువంటి స్వభావం కలిగిన వారమైంటున్నాం? కయ్యను కోపమును బట్టి తన తమ్ముడైన హేబేలుని చంపాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుతున్నాం. కోపమును బట్టి నరహంతకుడు అయ్యాడు. కోపము బట్టి
ద్వేషము పెరుగుతుంది. ఆ ద్వేషాన్ని బట్టి మనము నరహంతకులు. సహోదరుని ప్రేమించకపోతే నరహంతకులు అవుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. కయ్యనులో నిత్య జీవము లేదు. ఎందుకంటే నరహంతకుడు. ప్రియులరా, తప్పిపోయిన కుమారుల్లో పెద్ద కుమారుడు కూడా కోపాన్ని బట్టి గృహంలో ప్రవేశించకుండా దూరం అయిపోయింటున్నాడు. వేశ్యలతో వీడు సంపాదనను వ్యర్థం చేశాడన్నాడు. ఇతను పోయి చూడలేదు. అయినప్పటికీ కూడా చెప్పుడు మాటలు విని తీర్పు తెచ్చాడు. ప్రియులరా, చెప్పుడు మాటలు విని మనం కూడా అనేకసార్లు తీర్పు తెచ్చేవారం వింటున్నాం. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని పాలు పొందాలి. కయ్యనులాగా కోపమును బట్టి నరహంతులుగా ఉంటున్నామా, లేదంటే యూదా ఇస్కరియోతు వలె కూడనే ఉండి యేసు ప్రభుతోనే ఉండి మనము అప్పగించే వారంగా ఉంటున్నామా, క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి పౌలు వలె జీవిస్తున్నామా, శరీరాన్ని క్రీస్తు కొరకు నలుగగొట్టుకొని ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తూ దేవుని సాక్షిగా ఉండి పాలు పొందుతున్న వారమైన, లేకపోతే హృదయములో సాతానుడి చోటిచ్చి దుర్భాషతో ప్రవర్తిస్తున్నాం. ప్రభు వల్ల ఎంతో పరిశుద్ధమైనది. ప్రభు వల్ల స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి బల్ల కలువరి శిలువలో మన కొరకై చిందించిన రక్తమును సాదృశ్యంగా ఉంచబడిన ద్రాక్ష రసము. ఇది కేవలము ద్రాక్ష రసముగా ఉన్నాను, అది సవ యొక్క రక్తముతో సాదృశ్యము. ఆ రొట్టె ప్రభు యొక్క శరీరముతో సాదృశ్యం. ఆయన దేవుని తన్నే దేవుడు ఆయన శరీరం నలుగొట్టుటకు ప్రీతికరమాయను. యెషయా గ్రంథము 53 10వ వచనములు. యెషయా గ్రంథము 53:10. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. దీర్ఘాయుష్మంతుని యెహోవా ఉద్దేశము అతని వల్ల నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకు? మనల్ని అంతగా ప్రేమించాడు. సిలువ పైన దేవా దేవా నన్ను ఎలా విడనాడితేమని 22వ కీర్తనలో కూడా మనం దావీదు రాజు యొక్క ప్రవచన వాక్యాన్ని చూస్తున్నాం. ప్రియులరా, నీవు నేను ఆ బల్ల దగ్గర నలుగుగొట్టబడిన వరమైంటున్నావా? మరి హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనము. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కానియడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురా. కాబట్టి విశ్వాసము గల వారై ఉన్నారో లేదో మీరే మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనడి. దావీదు రాజు 139 కీర్తన 23వ వచనంలో, ప్రభువా నన్ను పరిశోధించుడుము, నాలో ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదనేది చూచి కనుగొమన్నాడు. ఎందుకంటే దావీదు రాజు చెప్పినాడు 40వ కీర్తనలో, తల వెంట్రుకల కంటే మించినటువంటి పాపాలు దోషాలు కలిగిన వాడిని, అందుకనే నీలో ఆయాసమైనది నాలో ఉన్నది ఏదైనా పరీక్షించి చూడుము, శోధించి చూడుము అనేసి దావీదు రాజు పరీక్షించుకుంటున్నాడు. ప్రియుల, దేవుణ్ణే పరీక్షించమని అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు బలను సమీపించిన నీవు నేను మన పాపములు తల వెంట్రుకల కంటే ఎక్కువగా మించిన ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని యథార్థముగా విశ్వాసము ఉన్నదా లేదా. విశ్వాస వీరులు మరి 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఎంతగానో వ్రాయబడినటువంటి లేఖన ప్రకారం చూసినట్లయితే ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. అట్టి విశ్వాస వీరుల పట్టికలో నీవు నేను ఉంటున్నామా పరీక్షించుకోవాలి. క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగుదురు. విశ్వాసములుగా ఉన్నామని పరీక్షించుకుంటే భ్రష్టులు కాకపోతాం. లేదు, మనం అయోగ్యమైన రీతిలో పాలు పొందితే భ్రష్టులమైపోతాం. ప్రభు బలను సమీపించినప్పుడు మన లేఖనాలను ఆధారం చేసుకొని వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాలి. అయోగ్యమైన రీతిలో పాలు పొందినట్లయితే శిక్షావిధి. రెండవది, ఆయన వచ్చు వరకు 26వ వచనములో 1 కొరింథీయుల 11:26 వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురించెదరు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించిన ప్రతి ఒక్కరము కూడా ఆయన మరణాన్ని ప్రచురించే బదులమైంటున్నాం. మందిరంలోనికి వచ్చి
పాటలు పాడి స్తుతించి ఆరాధించి వాక్యము పొందుకొని దీవించబడడం మాత్రమే కాదు, కానీ ఇతరులకు నీవు నేను ఆ వాక్యాన్ని ప్రచురించి యేసు ప్రభు లోకరక్షకుడు, యేసు ప్రభు సృష్టికర్త, యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించే దేవుడని ప్రచురించవలసిన వరం వింటున్నాం. ఆ యొక్క సమరయ స్త్రీ 4వ అధ్యాయం యోహాను సువార్తలో వెళ్ళి 29వ వచనంలో ఊరిలోనికి వెళ్ళి ప్రజలను పిలుచుకొచ్చింది. ప్రజలందరూ యేసు ప్రభువును చూడడానికి వచ్చారు. ప్రియులారా, ఆమె గ్రామములోనికి వెళ్ళింది. ఆమె ద్వారా గ్రామములోనికి యేసు ప్రభువును గురించి ప్రచురమైంది. ఆమె ద్వారా ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువుని బట్టి రక్షణ పొందిన వారైంటున్నారు. ఆ సమరయ స్త్రీ సంపూర్ణమైన రక్షణ పొందినది, సంపూర్ణమైన సంతోషము, ఆనందము మరి పొందినదై ఆమె ఊరిలోనికి వెళ్ళి ఆ కుండను విడిచిపెట్టి ప్రియులరా, నీవు నేను కూడా పాపముతో నిండిన కుండను విడిచిపెట్టి పాపక్షమాపణ పొందిన వారమై సంతోషంతో ఆనందముతో యేసు ప్రభుని గురించి ప్రచురం చేస్తూ యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఊరిలోనికి వెళ్ళి ప్రజలను మనం క్రీస్తులో నడిపించవలసిన వరమైంటున్నాం. విశ్వాసముతో లేనినట్లయితే మనం భ్రష్టులు అయిపోదాము. ప్రియమైన సోదర, వాక్యం చదివినట్టుగా మనం భ్రష్టులు కాకున్నట్లు విశ్వాసంతో ఉన్నట్లే క్రీస్తు మనలో ఉన్నాడా లేదా మనమే ఎరిగిన వరమైంటున్నాం. క్రీస్తు నిజముగా మనలో ఉన్నట్లయితే విశ్వాసముతో ఆ స్త్రీ ఏ విధముగా క్రీస్తును చేర్చుకొని విశ్వాసంతో ఊరిలోనికి వెళ్ళి ప్రసంగం చేసి మనుషులు తెలిపి యేసుతో నడిపించదో మనం కూడా అట్టి బాధ్యత కలిగిన వారమైంటున్నాం. ప్రభు వల్లలో అయోగ్యమైన రీతిలో పాలు పొందరాదు. ఆచార పద్ధతిలో, అలవాటు పద్ధతిలో పాలు పొందకూడదు. రక్షణ పొందకుండా, పాపక్షమాపణ లేకుండా, పాపక్షమాపణ నిశ్చయిత లేకుండా పాలు పొందకూడదు. ప్రభువును సమయం మనము ఈ లేఖనాలను ఆధారం చేసుకొని యూదా వలె కాకుండా, యూదా ఇస్కరియోతు వలె కాకుండా మనము క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి సాక్ష్యం కలిగిన వరమై ప్రభు బలలో పాలు పొందుతాం.